నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే తాము నీళ్లే కావాలని కోరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జలాల వినియోగంపై తెలంగాణ నేతల ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేశారు. తెలంగాణ నేతల వాదనలను మన రాష్ట్రంలో చొప్పించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రభుత్వమే అడ్డుకుందన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వంపై జగన్ విషం కక్కుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. రాయలసీమకు అసలైన ద్రోహి జగనేనని ధ్వజమెత్తారు. నీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సవిత తేల్చి చెప్పారు. చంద్రబాబు నామస్మరణ లేకుండా తెలంగాణ రాజకీయాలు నడవవా అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రశ్నించారు. సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGTతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు నీళ్లు కావాలా గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా అభివృద్ధిలో ముందుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అందులో పర్టికులర్గా రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాగుతూ ఉంటే అది వారవలేకే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అసత్యాలను అబద్ధాలను తన అవినీతి పత్రికను ఉపయోగించి దుష్ప్రచారాలు చేస్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపిందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యం, అధికార దురహంకారంతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనమైతే, ఈరోజు రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు గారిని ఆ దిశగా చిత్రీకరించే ప్రయత్నం ఏమాత్రం వాస్తవం కాదు.